సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత, ఈ భగవద్గీతలో విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో 18వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి వివరించారు. భావము: ఈ 4 రకములలోని సర్వులు ఉదారులే. అందులో జ్ఞానిని నా ఆత్మగా తలుచుచున్నాను. అతడు నా ఆత్మతో కూడుకొని ఉండి నా యొక్క ఉత్తమమైన గతిని పొందుచున్నాడు. వివరము: ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసుడు, జ్ఞాని అని వారిలో జ్ఞాని అనువానిని పరమాత్మ వేరువానిగా తలవక తన ఆత్మగానే లెక్కించుచున్నాడు. ఎందుకనగా సంపూర్ణ జ్ఞాని అయిన వాడు యోగమునే ఆచరించుచు, సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు, తెలుసుకున్నవాడు యోగమునే ఆచరించుచు ఆత్మయందే కూడుకొని ఉన్నాడు. వాని మనస్సుకు బాహ్య చింతలు లేవు. ఆత్మధ్యాస కలిగిన ఆ జీవుణ్ణి ఆత్మగానే పరమాత్మ చూచుచున్నాడు. ఆ జీవాత్మ ఆత్మధ్యాస కలిగి ఉండి చివరకు పరమాత్మను పొందగలుగుచున్నాడు. ఆ జీవాత్మ ఆత్మధ్యాస కలిగి ఉండి చివరకు పరమాత్మనే పొందగలుగుచున్నాడు అని ఈ శ్లోకములో మనకి తెలియజేశారు. అందరికీ నమస్కారం.